సామాజిక సమానత్వం కోసం అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడిన మహానుభావుడు జగ్జీవన్ అని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించిన బాబు జగ్జీవన్ 119వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జగ్జీవన్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ధర్మారావు ఫౌండేషన్ ద్వారా బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి వేడుకల్ని ప్రతి సంవత్సరం కూడా మనం నిర్వహిస్తూ ఉన్నాం. అటువంటి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి వేడుకల సందర్భంగా రక్తదాన శిబిరం ఈరోజు కూడా 110వ రక్తదాన శిబిరం, అదేవిధంగా పేదలకు సహాయ కార్యక్రమాలు కూడా నిర్వహించుకుంటాం. చాలా సంతోషం అని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు మనందరికీ కూడా ఒక స్ఫూర్తి అయిన, ఎందుకంటే ఒక సుదీర్ఘమైనటువంటి కాలం పార్లమెంట్లో ఉన్నటువంటి గొప్ప పార్లమెంటేరియన్ ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నారని అంటే అది మొదటి స్థానం డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు. ఒక రకంగా చెప్పాలని అంటే డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు సమర్థవంతంగా ఆయన ఆ రోజు నిర్వహిస్తున్నటువంటి శాఖలను చూసి ఖచ్చితంగా భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యేటువంటి